హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఆలును శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఫిలప్ చేసేసుకోవాలి. తర్వాత ఆలులోని ఎక్స్ట్రా సైడ్ను కట్ చేసుకోవాలి. తర్వాత ఆలును నిలువు కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ను మనము వాటర్లో వేసి వాష్ చేసేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ పై వాటర్ పెట్టేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను వేసేసుకున్న తర్వాత మనము మంటను హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత మనము ఒక జాలి గిన్నె తీసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను వేసేసుకోవాలి. దీన్ని 5 to 10 minutes లీవ్ చేసిన తర్వాత మనము దీంట్లోకి ఒక 1 or 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసేసుకొని కలుపుకున్న తర్వాత మనము స్టవ్ పై ఆయిల్ పెట్టి మరుగుతున్న ఆయిల్లోని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను వేసేసుకోవాలి. దీన్ని మనము 2 times ఫ్రై చేసుకోవాలి. మనం క్రిస్పీగా రావడం కోసం ఫస్ట్ 50% ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ను వేడి చేసేసి మరొక్కసారి వేసేసి మనము ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనము తగినంత సాల్ట్ మరియు మిర్చి పౌడర్ మరియు చాట్ మసాలా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను మనము టమాటా కెచప్లోకి తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.